డ్రగ్స్ గంజాయి దీన్ని నియంత్రణ చేయడానికి ఈరోజు మేజర్ డెసిషన్స్ 2 డెసిషన్స్ తీసుకున్నాం. ఒక స్టాండింగ్ సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ, వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ చైర్మన్, లోకేష్ మెంబర్, కొల్లు రవీంద్ర అనదర్ మెంబర్, సత్యకుమార్ యాదవ్ అనదర్ మెంబర్, గుమ్మడి సంధ్యారాణి అనదర్ మెంబర్. ఈ 5 మందితో ఒక కేబినెట్ సబ్ కమిటీ. ఇంకో పక్క దీనిపైన ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఆర్గనైజ్ చేశాం. ఆ టాస్క్ ఫోర్స్ హెడ్ కింద ఈ మొత్తం కూడా మన ఐజీ ర్యాంక్ లో మనం ఆర్కే రవికృష్ణ గారిని హెడ్ కింద పెట్టాం. దానికి ఒక 600 మంది, దగ్గర 500 మంది స్టాఫ్ ను కూడా 559 ఆ ప్రాంతంలో ఎంతమంది కావాలో అంతమంది మెంబర్స్ కూడా ఇస్తున్నాం, ఆ స్టాఫ్ కూడా ఇస్తున్నాం. ఎస్ఐపిబి మారుగా ఒకవేళ అవసరమైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి కూడా ఇస్తాం. ప్రివెన్షన్, టోటల్ కంట్రోల్ ఆఫ్ గంజాయి, డ్రగ్స్ అండ్ ఆల్సో ఇల్సిట్ లిక్కర్, ఎవ్రీథింగ్ చేసేట్టుగా ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేశాం. అది ఈ రోజు నుంచి వాళ్ళు కూడా ఆపరేట్ చేస్తారు. వాళ్ళకు 2% ఇన్ లిక్కర్ పాలసీలో ఫండ్స్ కూడా పెట్టాం. మొత్తం కలెక్షన్లో 2% వస్తుంది. అక్కడ కొంతమంది అడిక్ట్ అయిపోయి ఉంటే డీ అడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టడం, ఇంకా కొన్ని సజెషన్స్ వచ్చాయి. ఈ రోజు నుంచి నేను చూశాను, చాలా క్రైమ్స్ అన్ని కూడా గంజాయి తాగడం, లిక్కర్ మత్తులో పోవడం, డ్రగ్స్ మత్తులో పోవడం, ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి హెచ్చరిస్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో మీ జీవితాలను మీరు నాశనం చేసుకోవాలంటే తప్పుడు పనులు చేయండి, లేకపోతే మెయిన్ స్ట్రీమ్కి రండి. మెయిన్ స్ట్రీమ్కి రాకపోతే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం, సమస్య ఉండదు. ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఏ విధంగా కేబినెట్లో కూడా చాలా సీరియస్గా మాట్లాడుకున్నాం. అవసరమైతే వీళ్ళని సంఘ ద్రోహులుగా, సమాజం నుంచి సెపరేట్ చేసే విధానాలు ఏమున్నాయో కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు రౌడీ షీటర్స్ పెడతాం, అవసరమైతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ విదేశాలకు కూడా పోకుండా బ్యాన్ చేయడం. అదే మరి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఫోటోలు పెట్టడం, ఏమేం చేయగలుగుతాం అన్ని ఆలోచిస్తున్నాం. దీనికి అవసరమైతే ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. ఆ చట్టాన్ని కూడా పకడ్బందీగా పదును పెట్టిస్తాం. గంజాయి ఎవడు పండించడానికి వీల్లేదు, ఎవడు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీల్లేదు.